కేసులో శ్రీను నిరాహార దీక్ష చేస్తున్నాడు జైల్లో. అలాగే సోదరుడు ఆమె తల్లి కూడా విజయవాడలో ఒక ఫంక్షన్ హాల్లో నిరాహార దీక్ష చేయడం జరిగింది. సో పోలీసులు బలవంతంగా వాళ్ళని నిరాహార దీక్ష విరమింపచేసేలా చేశారు. సో బట్ శ్రీను మాత్రం ఇంకా నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తున్నారు అని చెప్తున్నారు ఆయన తరపు లాయరు. బట్ పోలీసులు మాత్రం నిరాహార దీక్ష విరమింపు చేసేశారు, ఆయన ఆరోగ్యం బాగానే ఉంది అని అంటున్నారు. మరోవైపు లేదు, ఆయన ఆరోగ్యం బాగోలేదు, క్షీణించింది, సో తోటి ఖైదీల సహాయంతో ఆయన నడవాల్సి వస్తుంది అని చెప్పేసి అక్కడ ఆయన సీను తోటి లాయర్ తరపు ఆయన తరపు లాయర్ కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. నిజమే, మీరు అంటున్నట్టుగా 5 సంవత్సరాలుగా ఆయన జైల్లోనే మగ్గుతున్న పరిస్థితి. బాధితుడి ప్లేస్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎన్ఓసి ఇవ్వడమో లేదంటే ఏదైనా కోర్టుకు వచ్చి చెప్పడమో, చెప్తే ఆయనకు బెయిల్ రావడమో ఇదే జరుగుతుంది. ఎందుకు భయపడుతున్నారు ముఖ్యమంత్రి అనేది మాత్రం ఒక సందేహం ప్రజల్లో నెలకొన్న పరిస్థితి. మరి బాధితుడే కదా, ఆయన పైన దాడి జరిగింది కదా, మరి కోర్టుకు రావచ్చు కదా, ఆయనకి ఏం జరిగిందో చెప్పొచ్చు కదా అని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు చూస్తే కోడికత్తి కేసులో 5 ఏళ్లుగా రిమాండ్ ఖైదీగా మగ్గుతూ విశాఖ జైల్లో నిరసన దీక్ష చేపట్టిన జనపల్లి శ్రీనివాస్ ఆరోగ్యం క్షీణించినట్టయితే తెలుస్తా ఉంది. తనను బెయిల్పై విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 18న జైల్లో దీక్ష చేపట్టిన శ్రీను దాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే విజయవాడలో తల్లి సోదరుడు దీక్ష విరమించిన నేపథ్యంలో శ్రీనివాస్ కూడా తన దీక్షను విరమించినట్లు జైలు అధికారులు సోమవారం ప్రకటించారు. శ్రీను తరపు న్యాయవాది మాత్రం ఆయన దీక్ష కొనసాగిస్తున్నట్లయితే తనకు చెప్పాడని పేర్కొన్నారు. ఒక పక్క శ్రీనివాస్ ఆరోగ్యంగానే ఉన్నాడని జైలు అధికారులు చెబుతుండగా ఏమాత్రం బాగోలేదని తోటి ఖైదీల సాయంతో నడవాల్సి వస్తుందని విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక విదసం సభ్యులు తెలియజేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం శ్రీనివాస్ ఈ నెల 18న దీక్షకు ఉపక్రమించాడు. కారాగారంలో ఇచ్చిన ఆహారాన్ని తీసుకోవడం మానేశాడు. ఈ క్రమంలో బాగా నీరసించిపోవడంతో 2 రోజులు ఆసుపత్రిలో ఉంచి ఆ తర్వాత బ్యారెక్ కు పంపించారు. ఆదివారం బాగా నీరసించి వాంతులు చేసుకోవడంతో తిరిగి కారాగారంలోని ఆసుపత్రికి తరలించారు. సోమవారం విదేశం సభ్యులు ఒక న్యాయవాదిని తీసుకుని లీగల్ ఇంటర్వ్యూ కోసం కారాగారానికి వెళ్లారు. ఆ సమయంలో శ్రీనివాస్ ను 2 ఖైదీలు చెరోపక్క పట్టుకుని తీసుకువచ్చారు అని, ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు అని, అలాగే దీక్ష కొనసాగిస్తున్నానని చెప్పాడు అని ఆ న్యాయవాది విదేశం కన్వీనర్ డాక్టర్ వెంకట్రావుకు చెప్పారు. దీంతో జైల్లో శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తాము భావిస్తున్నామని వెంకట్రావు తెలియజేశారు. కాగా శ్రీనివాస్ ఆరోగ్యం బాగానే ఉందని, కొద్దిపాటి నీరసం వల్లే ఆసుపత్రిలో ఉంచాము అని కేంద్ర కారాగారం పర్యవేక్షణ అధికారి కిషోర్ కుమార్ తెలియజేశారు. ప్రస్తుతం శ్రీను ఎలాంటి దీక్ష చేయడం లేదు అని చెప్పారు. కోడికత్తితో దాడి కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరపాలని ఆయన తరపు న్యాయవాదులు సోమవారం హైకోర్టును అభ్యర్థించారు. అందుకు జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయితో కూడిన ధర్మాసనం అంగీకరించింది. వ్యాజ్యంపై ఇవాళ విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడైనటువంటి జనపల్లి శ్రీనివాస్ జైల్లో గత 4 రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న విషయం మీకు తెలుసు. ఇవాళ అతను ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే నిమిత్తం లీగల్ ఇంటర్వ్యూ పెట్టి అతని తరఫున న్యాయవాది అయినటువంటి శరత్ బాబును తీసుకొని సెంట్రల్ జైలుకి వెళ్ళాం. ఆయన లీగల్ ఇంటర్వ్యూని ఎట్టకేలకు అనేక ఇబ్బందుల తర్వాత జైలు అధికారులు అంగీకరించారు. అతను కలిసిన తర్వాత మాకు తెలిసిన సమాచారం ఏంటంటే అతన్ని ఇంటర్వ్యూకి 2 మనుషులు చేతుల మీద సాయంతో తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. చాలా నీరసించి ఉన్నాడు, దీక్ష కొనసాగిస్తూ ఉన్నాడు. అతని ఆరోగ్యం చాలా క్షీణిస్తూ ఉంది రోజు రోజుకి. ఈ ఆరోగ్యం క్షీణించుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి అతను కోర్టుకి హాజరవటానికి అంగీకరించి వెంటనే సమాచారం కోర్టు అథారిటీకి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎన్ఐఏ ఎప్పుడైతే కేసు నమోదు చేసిందో అప్పటి నుంచి కూడా ఎన్ఐఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కూడా ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదు, ఎలాంటి దురుద్దేశంతో కానీ రాజకీయ కోణం లేదు. సో అతని మీద దాడి కేవలం ఏంటంటే అతను ఉద్దేశపూర్వకంగానే చేశారని చెప్పి ఆల్రెడీ స్పష్టంగా చెప్పింది.
అయితే ఇప్పుడు ఖచ్చితంగా శ్రీనివాస్ బెయిల్ రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి తన వాంగ్మూలాన్ని నేరుగానే చెప్పాలి లేదా వీడియో ద్వారానే చెప్పాలి. బట్ ఇప్పటికి కూడా దాదాపుగా కొన్ని వాయిదాలుగా జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూనే వస్తున్నారు. దీనివల్ల ఎన్ఐఏ కేసులు మిగతా అంటే మర్డర్ కేసులోను హత్య చేసినటువంటి కేసులో ఉన్న వాళ్ళే ఎర్లీగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్ఐఏ కూడా ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదని తేల్చి చెప్పినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆయన బెయిల్ రాకుండా కావాలని రాజకీయ కుట్రకోణంతో ఇదంతా అతన్ని జైల్లో మధ్య విధంగా చేస్తున్నారని చెప్పి గతం నుండి కూడా దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జనపల్లి శ్రీనివాస్ కావచ్చు, వాళ్ళ తల్లి అన్నయ్య వీళ్ళంతా కూడా పోతుందండి. జగన్మోహన్ రెడ్డి దీనిపైన వచ్చి సాక్ష్యం చెప్పాలి. బెయిల్ ఇవ్వడానికి కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన వాంగ్మూలాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాకుండా ప్రతిసారి వాయిదాలు కోరటం లేదా కావాలని మేనేజ్ చేసి రాజకీయంగా ఇదంతా చేస్తున్నారనేది కూడా దళిత సంఘాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ విజయవాడలో మొన్న దీక్షలు దిగడానికి ప్రయత్నించారు ఎవరైతే తల్లి సావిత్రి అలాగే అతని సోదరుడు ఇద్దరు కూడా పూర్తిగా అక్కడ దీక్ష చేయడానికి ప్రయత్నిస్తే కొంతవరకు బయట అనుమతి ఇవ్వకపోతే ఇంటర్నల్ గా ఏదైతే ఉన్నాయో కొన్ని ప్రైవేట్ ప్లేస్ లో పెడితే వాళ్ళు కూడా మొన్న పోలీసులు అరెస్ట్ చేసి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీనివాస్ ఇప్పుడైతే 18వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా దీక్ష కొనసాగిస్తున్నాడు. మధ్యలో ఆరోగ్యం బాగాలేకపోతే లోపల ఉన్నటువంటి ఆసుపత్రిలోనే జాయిన్ చేసినటువంటి పరిస్థితి. అయితే నిన్న కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులు న్యాయవాది కూడా లీగల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అతన్ని పక్కన ఉన్నటువంటి ఖైదీలు తోడు పెట్టుకుని వచ్చినటువంటి పరిస్థితి. నేనైతే దీక్షను కొనసాగిస్తున్నానని చెప్పి శ్రీనివాస్ వాళ్ళతో చెప్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళు మాత్రం దీక్ష అయితే అలాంటి చేయలేదు. మధ్యలో కొంత ఆరోగ్యం బాగాలేకపోతే ఆసుపత్రిలో జాయిన్ చేస్తాం. ప్రస్తుతానికి అతను నీరసంగా ఉంది తప్పితే దీక్ష అది లేదు, అలాంటిది ఏం లేదు, అతను విరమించాడని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు తల్లి ఇద్దరు కూడా దీక్ష పూర్ణ నేపథ్యంలో నేను కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఈ రోజు బెయిల్కి సంబంధించినటువంటి అత్యవసర విచారణ కూడా ఆల్రెడీ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఏదైతే న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ రోజు విచారణ జరుగుతుంది. అయితే దీనికి ఖచ్చితంగా బెయిల్ వస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి రాకుండా